నాయనార్లు గొప్ప శివభక్తులు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ఈరోజు అనయ్య నాయనార్ గురించి తెలుసుకుందామా? తమిళనాడులో తిరుచినాపల్లి జిల్లాలో ప్రముఖ తీర్థయాత్రా స్థలములలో తిరుమంగళము ఒకటి. ఇక్కడుండే దైవము సామవేదేశ్వరుడు. ఈ దైవమే పరశురాముని మాతృహత్యా పాతకము నుండి విముక్తి కలిగించినది. పరశువును కూడా ఇచ్చి భార్గవరాముని పరశురామునిగా చేసినది. ఈ మహిమాన్వితమైన గ్రామములో ఆనయారు అనబడే పశువుల కాపరి ఉండేవాడు. గోసంరక్షకుడుగా ఉన్నందున ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయన శివభక్తాగ్రేశ్వరుడు. ఎల్లప్పుడూ విభూదిని ధరించేవాడు. శివభక్తులలో కులము మతము మున్నగనువేమీ గమనించక వారిని బహుప్రీతిగా అర్చించేవాడు. వేణుగానంలో పంచాక్షరీ మంత్రము మిళితం చేసి పరమశివుని మీద భక్తిని చూపేవాడు. ఈ మంత్రధ్యానంలోనే శివుని పొందాలనుకున్నాడు. ఒక రోజున శివునికి పరమప్రీతికరమైన కోన్రాయి వృక్షము కింద కూర్చొని పరవశముతో పంచాక్షరిని వేణువు మీద పాడుతున్నాడు. ఆ సంగీతము ఆ ప్రదేశమంతా వేణుల విందుగా సాగింది. ఆవులు దూడలు చెవులు నిక్కరించుకుని వినడానికి మూగాయి. చెట్ల మీద పక్షులు ఆ నాదంలో మునిగిపోయి ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. నెమళ్ళు పురివిప్పి గమకంగా నృత్యం చేశాయి. జంతువులన్నీ అలానే తన్మయత్వంతో నిలబడిపోయాయి. లేళ్ళు, సింహాలు, ఏనుగులు, శార్దూలాలు పంచాక్షరి మంత్రముగ్ధులై ఆ వేణుగానాన్ని ఆలకిస్తూ నిలిచాయి. నదీ ప్రవాహములు కూడా స్తబ్దులయ్యాయి. సముద్ర తరంగాలు కూడా మురిసిపోతున్నట్లు కనిపించాయి. విద్యాధరులు, కిన్నెరలు, దేవతలు దివి నుండి వారి వాహనాలపై భువికి దిగి చుట్టూ మూగారు. సమస్త ప్రకృతిని తన్మయత్వంలో ముంచిన ఆనయారు భక్తృభినవేశమునకు పరమశివుడు ఆనందాబ్దిలో ఓలలాడాడు. భక్తికి కరిగిపోయాడు. వేణువుపై పంచాక్షరీ గానము అమృతమై చిలికింది. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నాయనార్ను ఆశీర్వదించి తమ నివాసము కైలాసమునకు ఆదరముతో నాయనార్ను తీసుకుని వెళ్ళారు. ఓం నమః